ఆకలితో ఉన్న ఈ చిన్నపిల్ల ఆ ఇంట్లో వాళ్ళందరూ చికెన్ తినడాన్ని చూస్తుంది. దీంతో ఈమెకు ఆకలి వేసి పక్కనే ఉన్న మొక్కజొన్నలు తింటుంది. ఈమెను తినడాన్ని చూసిన ఆ ఇంట్లోని పిల్లాడు కోపంగా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ మొక్కజొన్నలను తన్నేసి నీకెంత ధైర్యం ఉంటే మా మొక్కజొన్నలే తింటావు అని తిడుతూ ఉంటాడు. దీనితో ఈ పిల్లాడి పేరెంట్స్ అక్కడికి వస్తారు. నీకు రోజుకు ఒకసారి ఆహారం పెడతామని చెప్పాము కదా, మళ్ళీ మొక్కజొన్నలు ఎందుకు తింటున్నావు అని ఈ మహిళ తిడుతూ ఉంటుంది. అప్పుడు ఈ చిన్నపిల్ల నాకు బాగా ఆకలిగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది. అయినా సరే మొక్కజొన్నలు తిన్నందుకు ఈ మహిళ ఆ చిన్నపిల్లను కర్రతో కొడుతుంది. అలాగే వీళ్ళు ఈమెతో ఆ ఇంట్లోని పనులన్నీ చేయించుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి ఈ చిన్నపిల్ల కోటీశ్వరుల కుటుంబానికి చెందినది. ఒకరోజు ఈమె తన తల్లితో కలిసి ఇంజనీర్ గా పనిచేస్తున్న తన తండ్రిని చూడడానికి వెళ్తారు. అయితే కన్స్ట్రక్షన్ సైట్ లో పెద్దని కర్రలు వచ్చి ఈ చిన్నపిల్ల తండ్రిపై పడి ఇతడు చనిపోతాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఈమె తల్లి వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఈమె తల్లిను వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్తారు. అయితే ఈమె అప్పటికే చనిపోతుంది. దీంతో ఈ చిన్న పాపను తన చిన్నాన్న ఇంటికి తీసుకువెళ్తాడు. కానీ ఇతడి భార్య ఈ చిన్నపిల్లను నేను పెంచలేను, అర్జెంటుగా ఈమెను తీసుకువెళ్లి ఎక్కడైనా వదిలేయని చెప్తుంది. దీంతో ఈమె చిన్నాన్న బాధపడుతూనే ఈ చిన్నపిల్లను తీసుకుని ఒక కుటుంబం దగ్గరికి వస్తాడు. కానీ ఆ కుటుంబం వారు ఈ అమ్మాయిని తీసుకోనని దెబ్బలాడుతూ ఉంటారు. ఇంతలో ఇతడి భార్య అక్కడికి వస్తుంది. తన భర్తతో ఈ పాపను మనం ఉంచుకుందాం, దీంతో మన ఇంట్లోని పనులన్నీ చేయించుకోవచ్చని చెప్తుంది. ఇలా ఈ పాప ఈ కుటుంబంలోకి వస్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.